ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని రాజమండ్రి జిల్లా కోర్టు ఆవరణలో ప్రధాన జడ్జి గంధం సునీత నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 85,000కు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. కేసులను రాజీ మార్గంలో పరిష్కారం చేస్తున్నామని ఆమె అన్నారు. జరుగుతుంది దేశం మొత్తం కూడా. దానిలో భాగంగానే ఈ సంవత్సరం 2వ జాతీయ లోక్ అదాలత్ మేలో 10వ తారీఖు జరగవలసి ఉంటే వెకేషన్కి జస్ట్ 1 డే ముందు ఉంది అని చెప్పి కక్షిదారులకు కానీ అడ్వకేట్స్ కానీ అందరికీ ఫీజిబిలిటీ ఉండదు, చేసుకునే దానిలో ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశంతో హానరబుల్ హైకోర్టు వారు ఈ రోజుకి దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. మనకి గత లోక్ అదాలత్లో చాలా మంచిగా రిజల్ట్స్ వచ్చున్నాయి. మొత్తం ఈ జిల్లాలో 85,000 పైన కేసెస్ పెండింగ్ ఉంటే వాటిలో 60,642 కేసెస్ కాంపౌండ్ అంటే రాజీ చేసుకోదగిన కేసెస్ ఉన్నాయి. వాటిలో మేము గుర్తించింది 9,279 కేసులు సివిల్ క్రిమినల్ మొత్తం కలిపి. అవి ప్రీ లిటిగేషన్ కేసెస్ 2,136, మొత్తం 11,415 కేసులను మేము రాజీ చేసుకోదగిన కేసులుగా గుర్తించి ఈ బెంచెస్కి రిఫర్ చేయడం జరిగింది. జాతీయ లోక్ అదాలత్లు జరిపించడం జరుగుతుంది దేశం మొత్తం కూడా. దానిలో భాగంగానే ఈ సంవత్సరం 2వ జాతీయ లోక్ అదాలత్